ఎటువంటి విధానం అవలంబించాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోవడంతో ఏకంగా ఆర్థిక రంగం మొత్తం కుదేలవుతున్నటువంటి పరిస్థితి. సో జనవరిలో కూడా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. నిరుడితో పోలిస్తే 13,000 కోట్ల రాబడి తగ్గుదల. నరసింహారెడ్డి గారు, ఇది ఎంత ఆందోళన కలిగించే అంశం? ఇట్లాగే తగ్గుదల కొనసాగుతూ పోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇంకా అప్పులుగా ఏ స్థాయికి పోతాయి అనేది అర్థం కానటువంటి ఆందోళనకరమైన అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 15 నెలల తర్వాత బడ్జెట్ పెట్టినారు మొన్న 24-25 ఆర్థిక సంవత్సరానికి. దీంట్లో వాళ్ళ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2,21,00,000 చిల్లర పెట్టినారు. ఇప్పుడు ఆల్రెడీ మనం జనవరి మాసం ఫిబ్రవరి కూడా వస్తుంది. అంటే ఇక ఒక్క నెల మాత్రమే ఉంది ఫైనాన్షియల్ ఇయర్. మార్చ్ 31 మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఇప్పటి వరకు జనవరి ఎండింగ్ వరకు వచ్చిన ఆదాయం ఎంతంటే 1,23,815 కోట్లు. అంటే నాట్ ఈవెన్ 56% కూడా రాలే. 2021 నుంచి వచ్చింది 1,23,00,000 మాత్రమే. అన్ని సంస్థల యొక్క అన్ని శాఖల యొక్క ఆదాయము తగ్గిపోయిందనేది వాస్తవంగా మనకు కనిపిస్తుంది. అక్కడ చూస్తే మీకు 23-24లో 31-36 ఉంటే 24-25 నీకు వచ్చింది ఆ తేడానే 13 కోట్లు. ఇప్పుడు 13,000 ఇది కదా. అంటే మీకు యొక్క అసమర్థ పాలన క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఎట్లాంటి ప్లానింగ్ లేదు. దీనికి సంబంధించి ఎలాంటి మీకు ఒక విధానపరమైన కానీ ఒక ముందు చూపు కానీ ఏం చేయాలని మీకు ఒక పనికి మాలిన దరిద్రపు చర్యల వల్ల, మీరు చేస్తున్న చర్యల వల్ల రాష్ట్ర ఆదాయం తెలంగాణ ఇవాళ దరిద్రానికి గీట్రాయి అయిపోయింది. ఆ ప్లానింగ్ చేస్తున్నారు అనేది విమర్శ వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం కోసం మళ్ళీ దీనిపైనే ఆధారపడుతున్నారు పరిస్థితి. 23-24లో 11,609 కోట్లు, 11,700 కోట్లు ఉంటే వీళ్ళు టార్గెట్ పెట్టుకుని 18,000 కోట్లు. అంటే కేసీఆర్ ప్రభుత్వం అంతకుముందు 23-24 బడ్జెట్ల కంటే 6,000 కోట్లు ఎక్కువ పెట్టుకున్నారు. ఈ హైడ్రా ఇవన్నీ ఫలితాల వల్ల నువ్వు తీసుకున్న దరిద్రపు నిర్ణయాల వల్ల దాని పరిణామం ఏందో తెలవకుండా ఎవరితో మాట్లాడకుండా నీ బుర్రల పుట్టిన యొక్క దరిద్రపు ఆలోచనతో ఇవాళ 24-25 జనవరి నాటికి నీ ఆదాయం 6,000 కోట్ల సగం 50% నీకు నిఖర ఆదాయం రియల్ ఎస్టేట్ నుంచి పడిపోయింది. 18,000 కోట్ల సంగతి అసలు 12,000 కోట్లు కూడా రాదు. ఇక నెలే ఉంది. ఇంకో 1,000 కోట్లు 1,200 కోట్లు వస్తాయి. అంటే నీకు 7,000 కోట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఈ ఒక్క ఉదాహరణ, ఈ శాఖ ఉదాహరణ చెప్తున్నాను నేను. అప్పులేమో విపరీతంగా పెరిగిపోయినాయి. మీరు అనుకున్న దానికంటే పెరిగి తెస్తున్నారు అప్పులు టార్గెట్ దాటి. మీ ఆదాయం ఏమో క్షీణించిపోయింది మొత్తం. ఇవాళ తెలంగాణ భవ్యంగా ఉన్న రాష్ట్రము దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. జీడిపి తగ్గుతుంది, జిఎస్డిపి తగ్గుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నీ తగ్గే పరిస్థితికి వచ్చేసినాయి.